అందరికీ నమస్కారం. లోకో భిన్న రుచి అంటారు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకే విషయం మీద విభిన్నంగా ఉంటుంది. ఒక పెద్ద యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక దృశ్యాన్ని చూపించి, ఒకే దృశ్యాన్ని చూపించి దానిపై వారి అభిప్రాయాలు రాయమన్నారు. కనిపించేది ఒకే దృశ్యం, కానీ అక్కడ 100 మంది ఉంటే 100 మంది భిన్నంగా రాశారు. ఒకరు రాసిన దాంతో ఇంకొకటి పోలికే లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఒక్కొక్కరి అభిప్రాయము, ఒక్కొక్కరి అభిరుచి ఒక రకంగా ఉంటుంది. నేను నా అభిప్రాయాలను యూట్యూబ్లో వెల్లడిస్తున్నాను. కొంతమందికి నచ్చలేదు, కొంచెం అమర్యాదగానే వాళ్ళు నన్ను నాకు వ్యతిరేకంగా పోస్టింగ్ పెడుతున్నారు. సరే, తప్పు లేదు, అందుకు నేనేం వారిని అభ్యంతర పెట్టడం లేదు. నా అభిప్రాయం నేను వెళ్ళబుచ్చాను. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనకు మన అభిప్రాయాలను వెల్లడించడానికి హక్కు ఉంది, అలాగే ఆయనకు కూడా ఉంది. నేనేమీ ఆయన్ని కాదనడం లేదు, ఓకే అన్నాను. కాబట్టి లోకో భిన్న రుచి ఊరికే అనలేదు కదా.